లోపల ఆడియన్స్ రియాక్షన్ ఎలా ఫీల్ అయ్యింది? చాలా ఓవర్వెల్మ్డ్ ఉంది, హ్యాపీగా ఉంది. అరుస్తున్నప్పుడైతే నాకు గూస్బంప్స్ వస్తున్నాయి. నందమూరి కళ్యాణ్ రామ్ ఈ సినిమా కూడా రిలీజ్ అయింది. మీకు ఎలా అనిపిస్తుంది? నందమూరి ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరోతో పాటు మీ సినిమా కూడా రిలీజ్ అవుతుంది. కాంపిటీషన్ ఫీల్ అవుతున్నారా? కాంపిటీషన్ ఏం లేదండి, మా స్టోరీ అంటే లవ్ స్టోరీ కదా. సినిమా రిలీజ్ తో పాటు మీ సినిమా కూడా రిలీజ్ అవటం అసలు మీకు ఎలా అనిపిస్తుంది? ఏంటంటే మంచిగానే ఉంది, మాది యూనిక్ స్టోరీ కదా. సో ఇట్స్ యూనిక్. డైరెక్టర్ గారి గురించి ఏం చెప్తారు? డైరెక్టర్ గారు అసలు వేరే లెవెల్ అండి. అంటే రియల్లీ గ్రేట్ఫుల్, ఇంత బ్యూటిఫుల్ అయిన సినిమా తీసినందుకు. మీరందరూ చూస్తే ఖచ్చితంగా అప్రిషియేట్ చేస్తారు. క్యాప్ స్మైలీ అసలు వీడియో రాకపోతే Doesn't feel like it's their first movie. Their acting is amazing, very intense. Audience will love the movie because of the music, because of the acting, because of everything. రోషన్ గారికి హిట్ పడినట్టేనా? Sorry? రోషన్ హిట్ పడినట్టేనా? హిట్ మూవీ అనేది Hit, super hit. మేడం ఫస్ట్ అయినా ట్రోల్స్ అయితే చేశారు కదా, ఏం రోల్స్? అంటే రోషన్ గారు అన్నారు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కొన్ని డైలాగ్స్ అయితే చెప్పారు కదా, అంటే ట్రోల్స్ అవుతున్నాయి, నేను బ్లాక్ గా ఉన్నానని, క్యారెక్టర్ చూడాలని. దాని గురించి If audience watches the movie, they will not see about looks anything. They will see Roshan's acting. Ante. రేటింగ్ ఎంత ఇస్తారు? 5 out of 5. Super hit. మేడం సాంగ్స్ ఎలా ఉన్నాయి? Songs amazing movie. I think audience will love it. It's a very nice movie. It's a very nice message for the audience. I think young people need to watch this movie because ఇది కావాలి. ఈ మెసేజ్ చాలా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ మూవీ it doesn't feel like it's his first movie. It's fabulous job, very intense acting. Mansa, Roshan, both amazing job, wonderful. మేడం మీకు హైలైట్ సీన్స్ ఏమనిపించినాయి? నా ఫేవరెట్ సీన్ క్లైమాక్స్ సీన్ ఉంది. క్లైమాక్స్ సీన్లో ఐ క్రైడ్, సో అమేజింగ్. క్లైమాక్స్ సీన్ ఇస్ ద బెస్ట్ సీన్ అండ్ ద ఇంటర్వల్ సీన్. మేడం సర్టిఫికేట్ ఏ రేటింగ్ ఇచ్చారు కదా, ఫ్యామిలీ ఆడియన్స్ తో చూడొచ్చా? ఫ్యామిలీతో చూడొచ్చు బికాజ్ ఏ రేటింగ్ కానీ లాంగ్వేజ్ కోసం ఏ రేటింగ్ కానీ ఫ్యామిలీ షుడ్ వాచ్. లోపల రెస్పాన్స్ ఎలా ఉంది మేడం పబ్లిక్? ఆడియన్స్ లవ్డ్ ఇట్, ఎవ్రీబడి లవ్డ్ ఇట్. బబుల్ గమ్ సినిమా చూశాను. సినిమా అయితే చాలా బాగుందన్న. అంటే రోషన్ గారికి కెరియర్లో ఇది ఒక అని చెప్పి ఇంతకుముందు చూడలేదు స్క్రీన్ పైన. ఆయన్ని చాలా బాగా అనిపించింది. అసలు ఒక ఆయన స్టైల్ బాగా నచ్చిందన్న. మనకైతే ఒక హీరో అనిపిస్తుంది. ఆ స్టైల్లో మాత్రం మెయింటైన్ చేశారు. అదైతే నాకు చాలా బాగా నచ్చింది. సినిమా ఎలా ఉన్నా ఆయన పర్ఫార్మెన్స్ అయితే ఫిక్స్ లెవెల్ అని చెప్తుంది. నేనైతే సాంగ్స్ అయితే చాలా బాగున్నాయి. మెయిన్ హీరోయిన్ అయితే ఇంకా మంచి హీరోయిన్ పెట్టింటే బాగుంది అనిపించింది. సినిమా ఓవరాల్గా చాలా బాగుంది. థ్యాంక్ యూ. అర్జున్ రెడ్డి మించి ఉంటుందా? అంత లేదన్న. అర్జున్ రెడ్డికి దీనికి చాలా లేదు. అర్జున్ రెడ్డి అనేది ఒక వేరే జోను, ఇది వేరే జోను. సినిమా అయితే చాలా బాగుంది. ఒక కంపారిజన్ చేసుకో, అర్జున్ రెడ్డికి దీనికి కంపారిజన్ లేదు. అంటే రోషన్ ఇది ఫస్ట్ మూవీ కదా, సుమా గారు కానివ్వండి, రాజీవ్ కనకాల వ్యూవర్స్ ఎక్కడన్నా అంటే కనిపించిందా వాళ్ళలాగా నటిస్తున్నారనో, లేకపోతే వాళ్ళగా డైలాగ్ డెలివరీ ఉన్నట్టు అన్నట్టుగా? చాలా బాగా యాక్టింగ్ చేసిండు. డెలివరీ అంటే మీరు చెప్పారు కదా, ఆయన సినిమా స్టోరీ ఎలాగున్నా కూడా ఆయన యాక్టింగ్ అయితే అసలు పీక్స్ లెవెల్. ఆ యాటిట్యూడ్ బాగుంది. సినిమా చాలా బాగుంది. స్టోరీ అనేది, ఆ యాటిట్యూడ్ అనేది చాలా బాగా నచ్చింది జనాలకి. అనేది అది కనెక్ట్ అవుతుంది. స్టోరీ కన్నా బలంగా ఆయన యాక్టింగ్ అనేది కనెక్ట్ అయింది జన్మకి. అంటే తన ఫస్ట్ మూవీ కాబట్టి ఇది కరెక్ట్ మూవీ అనుకుంటున్నాను. కరెక్ట్ మూవీ, నేనైతే కరెక్ట్ మూవీ అనుకుంటాను. ఎందుకంటే కరెక్ట్ వేలో కరెక్ట్ గా తీసారని అనిపిస్తుంది. హైలైట్స్ బ్రో ఆయన యాటిట్యూడ్ బ్రో, యాటిట్యూడ్. సాంగ్స్ ఎలా ఉన్నాయి? సాంగ్స్ బాగున్నాయి బ్రో. అభిబీనే సాంగ్సే కానీ చాలా బాగున్నాయి. సాంగ్స్ 1-2 ఉన్నాయి కాబట్టి ఇంకా 2-3 సాంగ్స్
రోషన్కి బ్లెస్సింగ్స్ ఇచ్చే ముందర అందరికీ మన ప్రపంచ వ్యాప్తంగా అందరికీ మనకు నచ్చేది మన కేజే యేసుదాస్ గారు డసెట్టన్ స్వాంగే స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే యేసుదాస్ గారి బ్లెస్సింగ్స్ ఎప్పుడు సుమక్క వాళ్ళ ఫ్యామిలీ మీద ఉంటాయి. ఇంకా అసలు విషయానికి వస్తే మన రావు గారు కీరవాణిలో దాసరి నారాయణరావు గారు వీళ్ళందరూ ఏంటంటే మన తెలుగు సుమక్కలు అందరూ రాజీవ్ కనకాల గారు దేవదాస్ కనకాల గారు వీళ్ళందరూ మన తెలుగు ఇజ్జత్ బ్లాక్ కలర్ అనేది రోషన్కి చాలా లక్కీ చార్మ్. ఎందుకంటే బ్లాక్ కలర్ అనేది మన ఇండియన్ ఇజ్జత్. రజనీకాంత్ గారు, మెగాస్టార్ గారు, కేజే యేసుదాస్ గారు అందరూ ఇంకా వైట్ కలర్ అంటారా, అది ఇంకా ఏంటంటే జస్ట్ ఫర్ గేమ్ చేంజర్. ఆడవాళ్ళకి మానసా చౌదరి గారు కూడా చాలా నీట్గా ఉన్నారు, చాలా సింప్లిసిటీ. హీరోయిన్ విత్ నో ఎయిర్స్, గర్వాది లేదు. మన ప్రీ రిలీజ్లో కూడా చాలా ఒక ఫ్యామిలీ మెంబర్లో మాట్లాడారు. దిస్ అపార్ట్ థ్యాంక్స్ టు విశ్వక్సేన్ అన్న, మన అడవిశేష్ గారు అండ్ డీజే టిల్లు గారు, ద బ్రిడ్జ్ జనరేషన్ హూ ఆర్ ప్లేయింగ్ ఎ డిఫరెంట్ బాల్ గేమ్ ఆల్ టుగెదర్ టు కీప్ ఎవ్రీ డైరెక్టర్ ఇంటాక్ట్. సో ఏంటంటే ఒకప్పుడు మనకి మెగాస్టార్కి, సూపర్ స్టార్లకి వాళ్ళకి ఒక అవకాశం డైరెక్టర్కి ఇవ్వాలంటే ఒక నాని ద్వారానో రవితేజ ద్వారానో వాళ్ళు ఫస్ట్ ప్రూవ్ చేసుకోవాలి. సో రోషన్కి ఏం చెప్తానంటే ఫస్ట్ ఇప్పుడు రవితేజ గారికి, నాని గారికి వాళ్ళకి ఒక డైరెక్టర్ ప్రూవ్ చేసుకోవాలంటే ఒక బ్రిడ్జ్ జనరేషన్ బ్రిడ్జ్ వే కింద ఫస్ట్ రోషన్తో సినిమా హిట్ కొట్టిన తర్వాత వాళ్ళకి వెళ్ళాలని అలాగా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఇంకోటి అందరూ సక్సెస్ అయ్యాక ట్రోల్ అవుతారు. ఆల్రెడీ మన రోషన్ కూడా ఆల్రెడీ ట్రోల్ అయిపోయాడు, అంటే ఆల్రెడీ సక్సెస్ఫుల్. నేను తనకి ఏం చెప్తానంటే ట్రోల్స్ కానీ దూరంగా ఉండే ఏకంగా ఏంటంటే అసలు మన ప్రభాస్ డార్లింగ్ కానీ, మన సుమక్క గారికి కానీ, వాళ్ళ కీరవాణి గారికి కానీ, రాజమౌళి గారికి వాళ్ళకి కానీ ప్రపంచ స్థాయిలో ఏంటంటే ప్రతి వాళ్ళు వచ్చి చూడాలనుకుంటారు, అది థియేటర్లోనే. సో నేనేం చెప్తానంటే రోషన్ ఈజ్ సచ్ ఏ సక్సెస్ఫుల్ కిడ్. మన తెలుగు ప్రజల విషెస్ అన్నీ ఉంటాయి. ఇంకోటి ఏంటంటే సక్సెస్ ఫెయిల్యూర్ గురించి ఆలోచించొద్దు. ఐ ప్రే దట్ రోషన్ విల్ టేక్ కేర్ ఆఫ్ హిస్ స్టెప్స్ మూవింగ్ ఫార్వర్డ్. ఎందుకంటే తను ఎప్పుడు ఫెయిల్ అవుతాడంటే రోషన్ తెలుగు మాట్లాడటం మానేసినప్పుడే ఫెయిల్ అవుతాడు. సో సక్సెస్ ఫెయిల్యూర్ అన్నీ అతీతం. సో ఏంటంటే ఐ రిక్వెస్ట్ రోషన్ టు స్టే అవే ఫ్రమ్ ట్రోల్స్. ఎందుకంటే సొసైటీలో చీడపురుగులు మనం మంచి చేస్తాయి. ఎందుకంటే ఒక చీడపురుగు ద్వారా మనం ఇంటికి చదలవాడిని తీసుకొచ్చి వాడికి ఒక 10 రూపాయలు ఇచ్చే ఆపర్చునిటీ క్రియేట్ చేస్తాయి. ట్రోల్ చేసే వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఎలాగా వాళ్ళ జీవితాలు బాగు చేసుకోవాలని వాళ్ళని మన ఎడ్యుకేషన్ అని మనకు అంత టైం లేదు. సో ఐ రిక్వెస్ట్ రోషన్ టు స్టే అవే ఫ్రమ్ ట్రోల్స్ అండ్ మూవింగ్ ఫార్వర్డ్. హోప్ఫుల్లీ ఈ విల్ బి టేకింగ్ కేర్ ఆఫ్ హిస్ ఫుటింగ్. సో ఏంటంటే తనకున్నది ఏంటంటే ఇప్పుడు గేమ్ చేంజ్, ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్స్ వచ్చాయి, అన్నీ వచ్చాయి. సో ప్రతి వాళ్ళు ఇందాక చెప్పినట్టు మన పెద్ద స్టార్లో ఇలా చేయాలంటే, మహేష్ బాబు గారు వాళ్ళతో చేయాలంటే ఒక రవితేజ గారినో నాని గారినో ఫస్ట్ మనం ప్రూవ్ చేసేయాలనుకుంటారు. సో వీళ్ళిద్దరూ ఫస్ట్ వాళ్ళ స్థాయికి వెళ్ళాలంటే ఒక రోషన్ ఒక ఆపర్చునిటీగా తీసుకుని మంచి కంటెంట్తో ఒక అచ్చ తెలుగు సినిమా అంటే ఇప్పుడున్న ఏంటంటే మనం ఎప్పుడు వీ హ్యావ్ టు గో ఇన్ అకార్డెన్స్ విత్ ద చేంజింగ్ టైమ్స్. లిటిల్ హీర్ అండ్ దేర్ కొంచెం రొమాంటిక్ ఎలిమెంట్స్ అవి తప్పట్లేదు, మనం ఏం చేయలేము. సో ఎవరిని కామెంట్ చేయలేము. కాకపోతే దాంతోపాటు ఈ 20% అలా ఉన్న 80% మన తెలుగు సినిమా, మన తెలుగు డైలాగ్స్, తెలుగు సాంగ్స్, మన కీరవాణి గారు, రెహమాన్ గారు ఇండియా ప్రపంచ మూలల సింగర్స్ని ఎలాగా అందరినీ ఎలా ఐడెంటిఫై చేసి మ్యూజిక్ని ఎలా టాప్ లెవెల్ తీసుకొచ్చారో మన కీరవాణి గారు కూడా అంతే. ప్రపంచ స్థాయిలో మంచి సింగర్స్ ఉన్నప్పటికీ మన తెలుగు రాష్ట్రాల్లో నలుమూలల రమ్య బెహరా గారు అవ్వచ్చు, మన కారుణ్య గారు అవ్వచ్చు, ఇలా అందరూ అవ్వచ్చు. మన అచ్చు తెలుగు భాషలో రామోజీ గారు తర్వాత నిలబెట్టిన ఫస్ట్ బెంచ్లో రామోజీ గారు వాళ్ళందరూ ఉంటే, సెకండ్ బెంచ్లో మన కీరవాణి గారు, వీళ్ళు సుమక్క వాళ్ళందరూ ఉంటారు.